హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అని డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ టాటా జస్ట్ 2016 మోడల్. మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మా హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, ఎంత వస్తుందా, కొత్తగా క్యాబ్ డ్రైవింగ్కి రావాలనుకున్న వాళ్ళు వస్తే బాగుంటుందా, వచ్చిన ఇన్కమ్ సరిపోతుందా అనేది మీకు ఈ వీడియోలోనే లైవ్లో డ్యూటీ అనేది చేసి మరి మీకు చూపిస్తాను. ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ట్రాఫిక్ ఉంది అనేది చేసి మరి మీకు డ్యూటీ చేసి మరి చూపిస్తాను. ఎంత అమౌంట్ వస్తుంది, దాంట్లో డీజిల్ ఎంత పోతుంది, మనకి ఎంత మిగులుతుంది అనేది. అదైతే ఇప్పుడు నా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. అంతకన్నా ముందు అయితే మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకనే షేర్ చేయండి. షేర్ చేసి మీ ఫ్రెండ్స్కనే షేర్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు, కొత్త కారు కొనాలనుకుంటున్నారు, వాళ్ళకనే షేర్ చేసినట్లయితే ఉపయోగపడుతుంది. అందుకు చెప్తున్నాను. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసేసి వెళ్ళిపోతున్నారు. 800-900 మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 600 మెంబర్స్ ఉన్నారు, 691 ఉన్నారు. తొందరగానే కంప్లీట్ చేయండి 1000 సబ్స్క్రైబర్స్ అనేది. కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోస్ అయితే రెగ్యులర్గా డైలీ అనేది వస్తాయి మీకు. అది మరి ఇప్పుడైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకోటి వచ్చేసి నిన్న ఒక వీడియో అనేది చేశాను, పైకాయిన్ అని. అది వచ్చేసి అందరు వీడియో వచ్చేసి చాలా మటుకు 50% చూసిన వాళ్ళలో చాలా మటుకు స్కిప్ చేసేసారు ఆ వీడియో. అందులో వచ్చేసి ఆ వీడియోలో పైకాయిన్ వచ్చేసి మనం ₹1 కూడా పెట్టకుండానే మనకు అనేది అమౌంట్ వస్తుంది. మనం ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మనకు అనేది అమౌంట్ అనేది వస్తుంది. అందుకని మీకు ఆ వీడియో అనేది చేశాను, మీకు యూజ్ అవుతుంది అని. అంతే, మీరు చేసుకుంటే నాకేం రాదు, అది మీకు యూజ్ అవుతుందనే నేను చేశాను, అంతే ఉన్నా. ఓకే, అయితే వదిలేద్దాం. మీరు స్కిప్ చేసేస్తే నేనేం చేయలేను. దాంట్లో అయితే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనకైతే అమౌంట్ అయితే ల్యాక్స్లో వస్తుంది. మీరు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అది మరి అయితే ఒకవేళ చూడకుంటే చూడండి, ఒకసారి వెళ్ళి అనేది ఆ వీడియో అనేది చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. ఫ్యూచర్లో మీకే ఉపయోగపడుతుంది. అది 100% జెన్యూన్. ప్లస్ నిన్నటి వీడియోలో వచ్చేసి 2030 లోపు ఎప్పుడైనా లాంచ్ కావచ్చు అని చెప్పాను కదా. ఆ కాయిన్ పైకాయిన్ అనేది కాదు, అది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఈ మంతే లాంచ్ అవుతుంది. ఇంకోటి గుడ్ న్యూస్ అది వచ్చేసి మనకి అది లాంచ్ అయినాక మనకి దగ్గరలో ఉన్న స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఎగ్జాంపుల్ స్టోర్స్ ఉన్నాయి కదా, రిలయన్స్ మార్ట్, రత్నదీపు అట్లా, లేదా షాపింగ్ మాల్స్, ట్రెండ్స్ చాలా ఉన్నాయి కదా షాపింగ్ మాల్స్, వాటిల్లో అనేది యాక్సెప్ట్ చేస్తారు ఆ కాయిన్ వచ్చేసి. ప్రజెంట్ ఆ కాయిన్ వాల్యూ అయితే తక్కువే ఉంది కానీ నిన్న వీడియో తీసేటప్పుడు ₹120 ఉందా. ఇప్పుడైతే అది మొన్న 127 ఉండే, నిన్న ₹135 అయింది. ఈరోజు ఎంత ఉందో చూడలేదు. కాయిన్ వాల్యూ వచ్చేసి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, చెప్పేస్తాను, జస్ట్ సెకండ్. అప్డేట్ అయితే ఏం లేదు. యూపీఐ $1.46 ఉంది. $1.46 అంటే $1.5 అంటే అంతే. ₹140 వరకు ఉంది. $87 అంటే ₹150 అనేది అయింది. మొన్న వీడియో చేసేటప్పుడు 134 ఉంది, ఇప్పుడు ₹150 అయింది, పెరిగింది. డైలీ పెరుగుతుంది. మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, మరి వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరన్నా ఇంకా చూసుకోవాలి, కాయిన్ అనే మనం నెంబర్ మీద యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే నిన్నటి వీడియో చూడండి, ఫుల్ ప్రాసెస్ డీటెయిల్స్ అనేది చెప్పాను. ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అది మరి అయితే ఓకే. అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కిలోమీటర్ 0 చేసుకుందాం, తర్వాత ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే March 17 మండే.
21st లాంచ్ అవుతుంది, అంటే ఇంకా 3 డేస్లో లాంచ్ అయిపోతుంది. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ర్యాపిడో. ఓకే, టెలిగ్రామ్లో ఏమన్నా మనకు బుకింగ్స్ ఉందేమో చూద్దాం. ఈరోజు ఉండొచ్చు, మండే కదా ఈరోజు. త్రీ కిలోమీటర్స్ అంట. పికప్ వచ్చేసి యాక్సెప్ట్ చేద్దాం, ఇక్కడే ఉంది. ఓకే, 2.2 ఆ నుంచి 3 కిలోమీటర్స్ అంటే దూలపల్లిలో డ్రాప్ ఉంది. వెళ్ళిపోదాం. ఇదైతే కిలోమీటర్ 0 చేసుకుందాం. నిన్న తిరిగిన 15 కిలోమీటర్స్. ఇంకోటి వచ్చేసి మనకి ఇన్సెంటివ్ పెట్టిండు ర్యాపిడోలో. 6 రైడ్స్ 200 రూపీస్ పెట్టిండు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంది. చూద్దామైతే మనం అవుతుందా కాదా అనేది. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. లోపల నుంచి వెళ్ళిపోదాం. లాంగ్ అయిపోద్ది అట్ట పోతే. 1.7 ఉంది. ఓకే మరి. హాయ్, హలో. ప్రజెంట్ అయితే మనకైతే 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది ర్యాపిడోలో. టైం వచ్చేసి 8:46 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైడ్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి. అక్కింపేట పడినది, ఇక్కడ బాలనగర్ నుంచి అక్కింపేట పడినది. అది వెళ్ళేసరికి కాదు పన్నది, యాక్సెప్ట్ చేసిన వెంటనే క్యాన్సిల్ చేసేసుకోండు. అది మరి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది చూద్దాం. ఈ రైడ్ అయిపోయిన రైడ్ అనేది చూపిస్తాను చూడండి మీకు. ఇది ఓన్లీ 2.1 కిలోమీటర్స్ పికప్. కోంపల్లి రూబీ బ్లాక్ నుంచి డ్రాప్ వచ్చేసి 9.7 కిలోమీటర్స్ డ్రాపు. బాలనగర్ రూట్లో డ్రాప్ చేశాను. ఇది పింఛన్ లైన్ అని. దీనికి అమౌంట్ వచ్చేసి 214 రూపీస్ ఇచ్చాను. 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 9.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ అనే టైం పట్టింది. 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. 214 రూపాయలు అనేది వచ్చింది. ఇప్పుడైతే నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. సరే, ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఓకే అయితే వెయిట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అనేది. 10 కిలోమీటర్స్ 14.5 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఇప్పటికి టోటల్. ఓలా అయితే ఆన్ చేయలేదు. ఓలాలో వచ్చేసి మరీ దారుణంగా ఇస్తుండు. ఆన్ చేయలేదు, ఇంకా ఆన్ చేయండి ఓలా. ఇప్పుడు బాగా ఇస్తుండు అని తెలిస్తే అప్పుడు అనేది ఆన్ చేస్తాం. మరి దారుణం అంటే దారుణంగా ఇస్తుండు అమౌంట్. ఇది సర్జ్ అనేది సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెంచినప్పటి నుంచి దారుణం అంటే దారుణంగా ఇస్తుండు. ఇంత 29 రూపీస్ ఉన్నప్పుడు కొంచెం బాగానే ఇచ్చిండు, అంటే నార్మల్గా ఇచ్చిండు. బాగానే అంటే మరి బాగా కాదు, నార్మల్గా అయితే ఇచ్చిండు. ఎప్పుడైతే 59 రూపీస్ పర్ డే చేసిండో అప్పటి నుంచి అయితే మరీ ఘోరం చేసిండు. ఇంకా డబ్బులు పెంచినప్పుడు ఇంకా రేట్లు పెంచాలి కానీ ఇంకా దారుణంగా తగ్గించేసిండు. అంటే అర్థమైంది, ఎవరు తీసుకోకూడదు, మానేయాలి. డ్రైవర్లు ఎత్తేద్దాం అప్పుడు మనము అని ఏమన్నా చూస్తుండేమో అనుకుంటుండేమో. ఓకే, అయితే మనమైతే చూద్దాం మరి. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాం. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ప్రజెంట్ అయితే మనకి ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1100 చేంజ్ అనేది అయ్యింది. 3 రైడ్లు బ్యాక్ టు బ్యాక్ పడినాయి, కంప్లీట్ చేసేసిన. ఇంకా ఇప్పుడు వచ్చేసి మన టార్గెట్ ఇంకా 2 రైడ్స్ అనేవి చేయాలి. ఇంకో 2 రైడ్స్ అని కంప్లీట్ చేసినట్లయితే మనము 2 రైడ్స్ కంప్లీట్ చేసి ఇంకా 100 రూపీస్ అనే ఇన్సెంటివ్ వస్తుంది. ఆల్రెడీ 4 రైడ్స్ కంప్లీట్ అయినాయి, 100 రూపీస్ వచ్చింది ఇన్సెంటివ్. ఇంకో 2 రైడ్స్ అనేవి కంప్లీట్ చేసి ఇంకో 200 అనేది వస్తుంది మనకి. ర్యాపిడోలో చూపిస్తే చూడండి ఆ 3 రైడ్స్ అనేది. టోటల్ తిరిగిన కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 60 కిలోమీటర్లు. అమౌంట్ వచ్చేసి 1143 రూపాయలు అనేది అయ్యింది, ఇంక్లూడింగ్ 100 రూపీస్ ఇన్సెంటివ్తో. ఫస్ట్ రైడ్ ఆల్రెడీ చూపించాను, ఇప్పుడు సెకండ్ రైడ్ చూడండి. పికప్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్ బోయిన్పల్లి. డ్రాప్ వచ్చేసి 12.8 కిలోమీటర్స్ దూలపల్లిలో డ్రాప్ చేశాను. హైదరాబాద్ అని చూపిస్తుంది.
దీనికి వచ్చేసి 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 277 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 32 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 3.1 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 16.4 కిలోమీటర్స్. ఇది గుండ్లపోచంపల్లి అపర్ణ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి పికప్ చేసుకున్నాను. అక్కడి నుంచి బాచ్పల్లి తీసుకుని వచ్చిన. డాక్టర్ రెడ్డీస్ ఉంది కదా, అది అక్కడ డ్రాప్ చేశాను బాచ్పల్లిలో, డాక్టర్ రెడ్డీస్లో. దీనికి వచ్చేసి 16.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 330 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 39 మినిట్స్ అనేది ట్రావెల్ చేసాం మనము. టైం వచ్చేసి దాని తర్వాత రైడ్ వచ్చేసి బాచ్పల్లి నుంచి ఇది ప్రీనట్ నగర్ అంట. ప్రీనట్ నగర్ బాచ్పల్లి 2.2 కిలోమీటర్స్ పికప్, 5.5 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 18 రూపీస్ పడింది. 18 రూపీస్ టైం పట్టింది. 40 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది వచ్చింది. 222 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. టోటల్ వచ్చేసి 1043 రూపాయలు, 100 రూపాయలు ఇన్సెంటివ్, 1143 రూపాయలు అనేది అయింది ఇప్పటికి. ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది, దగ్గరికి వెళ్ళినా క్యాన్సిల్ అయింది. ఇది మనకి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఏం రాలేదు. ఒక 500 మీటర్స్ అనేది ట్రావెల్. కాకతీయ హిల్స్ నిజాంపేట్ యాక్సెప్ట్ చేశాను. 8 కిలోమీటర్స్ 228 రూపీస్ వచ్చింది. చూద్దాం మరి ఎక్కడ. ఓకే, ఇక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు. మనం ఈ రైడ్ అనేది కంప్లీట్ చేసుకుని మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. అక్కడే ఉన్నారు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ మనకి ర్యాపిడోలోనే ఓలా ఆన్ చేయట్లేదు. ఓలా పోయింది. ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా ఓలాలో వచ్చేసి ఎయిర్పోర్ట్లో కూడా అసలు లేరు వెహికల్స్ అస్సలు లేవు. ఎయిర్పోర్ట్లో లేవు, ప్లస్ ఫ్రీ పార్కింగ్లోనూ లేవు. ఒకసారి ఫోటోలు చూపిస్తా చూడండి. వేరే వాళ్ళు ఎవరో పోయింటే గ్రూప్లో పెట్టిండ్రు. నిన్న నైట్ నుంచి వెహికల్సే లేవంట ఎయిర్పోర్ట్లో. మరి దారుణంగా ఇస్తుండ్రు రేట్లు. ఎవరు పోతారు చెప్పండి? మామూలుగా ఈ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్తే మినిమం 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. అలాంటిది అస్సలు లేవు. చూపిస్తా చూడండి, ఇదిగోండి ఎయిర్పోర్ట్లో ఫోటో. ఇది ఓలా పార్కింగ్ జోన్, ఓలా జోను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. వెహికల్స్ లేవు, కస్టమర్స్ వెయిట్ చేస్తుండ్రు ఓలాలో. మళ్ళీ యూబర్లో ఉన్నాయి. ఇది యూబరా? యూబర్, అది యూబర్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇది నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ అన్నారు. ఈరోజు మార్నింగ్ అంట. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తుండ్రు క్యూ. ఇదిగోండి, షాడో పడుతుంది. అస్సలు లేవు ఎయిర్పోర్ట్లో, వెహికల్సే లేవు. ఇట్లా పేమెంట్ ఇస్తే సగం వచ్చిన దాంట్లో 60% కంపెనీ కూడా తింటే ఇంకేమొస్తాయి చెప్పండి? వచ్చిన దాంట్లో 60% కంపెనీ తింటుంది ఎయిర్పోర్ట్ బుకింగ్స్లో. 1000 రూపాయలు కస్టమర్ కానీ 1000 రూపాయలు ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పే చేసిండు అంటే దాంట్లో ఖచ్చితంగా 400 కన్నా ఎక్కువ మనకు వచ్చేది లేదు. 370 రూపాయలు ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఫీజ్ అని కట్ చేస్తాడు. మళ్ళీ 30% వచ్చేసి కమిషన్ కట్ చేసుకుని 20% కమిషన్ కట్ చేస్తాడు. 10% GST అని కట్ చేస్తాడు. మళ్ళీ ఒకవేళ కొన్నిట్లలో మళ్ళీ ఇన్సూరెన్స్ అని కట్ చేస్తాడు. ఇంకేముంటాయి ఆడ? ఇన్సూరెన్స్ అని ఒక 50 రూపీస్ వరకు కట్ చేస్తాడు. ఎవరు పోతారు చెప్పండి? లాస్ట్కి అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్స్ అయితే అయిపోయినాయి, లేవు అసలు. ఇప్పుడు ఎట్లుందో సిచ్యువేషన్ అయితే ఏం ఫోటోలు అయితే ప్రజెంట్ రాలే. ఇప్పుడు మీకు చూపించినవి ఈరోజు మార్నింగ్ ఫొటోస్, మార్నింగ్ అంట అవి. అది మరి అయితే ఈ లాగిన్ చేయకండి ఓలా యూబర్ అనేది.
లాగిన్ అసలు చేయొద్దు, లాగిన్ చేస్తున్నామని పేమెంట్లు దారుణంగా తగ్గించుకుంటూ పోతుండు ఉన్నా, అసలు ఇవ్వట్లేదు. ర్యాపిడోలో వచ్చేసి మనకు బాగానే ఇస్తుండు, బాగానే నడుస్తుంది. చూపిస్తే చూడండి. ఇప్పుడైతే ఒక రైడ్ అయితే అయిపోయింది, టైం వచ్చేసి 12 అయింది, ఇన్సెంటివ్ టైం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నించున్న ర్యాపిడోలో వచ్చేసి మనకి మధ్యాహ్నం ఇట్లున్న బుకింగ్స్ తక్కువ ఉంటాయి కదా, అది మామూలే కాదు. మనం అనేది ఓలా యూబర్ అనేది అవాయిడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ర్యాపిడోలో వచ్చేసి బుకింగ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు బుకింగ్స్ ఎలా అవాయిడ్ చేస్తున్నారో అలాగే ఇవి కూడా లోకల్వి కూడా యూబర్, ఓలా అవి కూడా అవాయిడ్ చేయండి. ఈ ర్యాపిడోలో వచ్చేసి ఖచ్చితంగా అమౌంట్ అయితే బాగానే ఇచ్చిండు. ఇప్పుడు 12 వరకు బాగానే ఇచ్చిండు. 12 కల్లా మనకి 1371 రూపీస్ అనేది అయింది. తిరిగిన కిలోమీటర్స్ 82 కిలోమీటర్స్ ప్లస్ ఇప్పుడు నేను 12 కిలోమీటర్స్ ఎంటీగా కోంపల్లికి వచ్చేసిన ప్రగతి నగర్ నుంచి, అంటే 70 కిలోమీటర్స్. 70 కిలోమీటర్స్కి 1371 అంటే దాదాపు కిలోమీటర్ 19 రూపాయలు అనే పడింది మనకి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రగతి నగర్ ఒకటైతే ఇప్పుడు డ్రాప్ అయిపోయింది, అది చూపిస్తా చూడండి. ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ 82 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. పికప్ వచ్చేసి ఇదిగో అది టోటల్. పికప్ వచ్చేసి 0.1 కిలోమీటర్ అక్కడనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచ్పల్లి, బోరంపేట అంటారు కదా అక్కడ. 8.7 కిలోమీటర్స్ డ్రాప్ ప్రగతి నగర్ సిగ్నల్ కార్డ్ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 228 రూపీస్ ఇచ్చిండు. 26 కిలోమీటర్ పర్ కిలోమీటర్ 26 రూపీస్ అనే పడింది. 18 మినిట్స్ అని టైం పట్టింది మనకి. అవి కానీ అవాయిడ్ చేసినట్లయితే యూబర్ ఓలా అవాయిడ్ చేసినట్లయితే ర్యాపిడోలోనే బ్యాక్ టు బ్యాక్ పడతాయి. ప్లస్ ర్యాపిడోలో అమౌంట్ కూడా బాగానే ఇస్తుంది మనకి. ఎంత తక్కువ అనుకున్నా కానీ 16 రూపాయల కిలోమీటర్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రజెంట్ అయితే ఈ రోజుకి అయితే మనకి 19 రూపాయల కిలోమీటర్ అనేది పడింది మనకి. 1400 వచ్చింది, 30 రూపాయలు తక్కువ. ఇప్పుడు అనేది డ్యూటీ అయితే బంద్ చేసిన, బుకింగ్స్ తక్కువైనాయి, ఎండ్ అయితే బాగుంది. అవి కొంచెం ఇంకా 2-3 డేస్ అనేది అవి కూడా ఈ వారంలో అవి కూడా లోకల్ బుకింగ్స్ కూడా మనం అవాయిడ్ చేసినట్లయితే యూబర్, ఓలా అవి ఖచ్చితంగానే మనం మంత్లీ ఇంతకుముందులాగా 3-4,000 అనేది చేయగలం. అవి కానీ అవాయిడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది అయితే మన మంచి కోసమే కదా చెప్పేది. 10 రూపాయల కిలోమీటర్ పోతే అదే ఇప్పుడు 82 కిలోమీటర్లు తిరిగిన ఒకవేళ ఓన్లీ ఓలా యూబర్లో నడిపింటే 800 వచ్చేవి. ఉన్న డీజిల్కే పోయేవి ఈ ఎండకి. అది మరి అయితే ఓలా యూబర్ అయితే అవాయిడ్ చేయండి, ర్యాపిడో అయితే కంటిన్యూ చేయండి అని నేను చెప్తున్నా. ఒకవేళ ర్యాపిడోలో ఓలా యూబర్లో అమౌంట్ కానీ పెంచితే కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ మంచి అమౌంట్ ఇస్తే అప్పుడు మంచిది, మనం మంచిగా చేసుకోవచ్చు. ఎప్పుడో ఒక రైడ్ ఇస్తాడు, నిన్న ఇచ్చిండు ఒకరు 16 కిలోమీటర్లకు 900 ఒక రైడ్కి ఇచ్చిండు. అతను ఎప్పటి నుంచి చేస్తుండో బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టు. అది మరి అయితే అంటే వాడు ఓలా అని పాలసీ ఏంది ప్రజెంట్, బ్యాక్ టు బ్యాక్ ఎవరు యాక్సెప్ట్ చేస్తే వానికి ఒక రైడ్ అట్లా వేద్దాం, 1 కిలోమీటర్ 30 రూపాయల తట్టు వేద్దాం అని వాడు అనుకుంటున్నాడు. అంటే మనం మొత్తం నష్టపోతే అప్పుడు కొంచెం 200-300 ఎక్స్ట్రా ఇద్దాంలే అని వాడు చూస్తుండు. అదైతే ఓకే. అయితే ఇప్పుడైతే లాగౌట్ చేసేసిన, మళ్ళీ 3కి అని ఖచ్చితంగా నేను లాగిన్ చేస్తాను. పక్కా 3కి లాగిన్ చేసి కంటిన్యూ అనేది చేస్తాను. ఈరోజైతే 3తో చూద్దాం 3000 అవుతుందా కాదా టార్గెట్ అనేది. ఈరోజు మన టార్గెట్ మంది ఇప్పటికైతే 1371 రూపాయి అయింది. 100 రూపీస్ ఇన్సెంటివ్ ఇంక్లూడింగ్ 1371. ఇంకా ఇప్పుడు 1640 రూపాయలు అనేది 1630 రూపాయలు అనేది చేయాలి. ఏముంది, ఒక టెలిగ్రామ్ బుకింగ్ తీసుకొని ఒక 800, ఒక 2-3 రైళ్ళు కొట్టేస్తే అయిపోతుంది. చూద్దాం. టెలిగ్రామ్ బుకింగ్ ఈరోజు మండే కదా ఉండొచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం మరి, ఉంటే ఖచ్చితంగానే మీకు అప్డేట్ చేస్తాను తీసుకుంటే. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను లాగిన్ అయ్యేటప్పుడు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చెప్పాను కదా 4కి లాగిన్ అవుతానని, 4:30కి లాగిన్ అయ్యాను. 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అమౌంట్ అయితే తక్కువ ఉంది, ఏం లేదు. 17 రూపీస్ 18 రూపీస్ అట్లా ఇస్తుండ్రు. మార్నింగ్ లాగిన్ అయ్యేలా. ఇప్పుడు మనం వచ్చేసి కిమ్స్ హాస్పిటల్, రాయదుర్గం కిమ్స్ హాస్పిటల్ కాడ అయితే ఉన్నాము. ఆ 3 బుకింగ్స్ అనేది చూపిస్తే చూడండి. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది.
ఏమైనా చూద్దాం, ఏమైనా లాగౌట్లు పడతాయేమో. అమౌంట్ వచ్చేసి 2550 రూపీస్ అయితే అయ్యింది. చూపిస్తా చూడండి. టోటల్ వచ్చేసి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇప్పటికి ప్రజెంట్. మా ఈవినింగ్ నుంచి 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. ఇదిగోండి మార్నింగ్ ఇది 10:56కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4:30కి లాగిన్ చేశాను. వెంటనే లాగిన్ చేస్తానే రైడ్ అయితే పడింది. పడుకున్నా, మెలకు లేదు అసలు. 3కి లాగిన్ అవుదామని అనుకున్నా. పికప్ వచ్చేసి 0.9 కిలోమీటర్స్ దేవేందర్ కాలనీ, అక్కడే పక్కనే ఉన్నారు. డ్రాప్ వచ్చేసి 6.8 కిలోమీటర్స్. ఇదైతే అమౌంట్ చాలా తక్కువ ఇచ్చింది, 147 రూపీస్, 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 14 మినిట్స్ టైం పట్టింది 6.8 కిలోమీటర్స్కి. ఇది వచ్చేసి జీడిమెట్ల గాంధీ స్టాచ్యూ కాడ డ్రాప్ చేశాను. దాని తర్వాత రైడ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ పికప్ దండమూరి ఎంక్లూ జీడిమెట్ల నుంచి. డ్రాప్ వచ్చేసి పికప్ అక్కడ దండమూరి ఎంక్లూ పికప్. డ్రాప్ వచ్చేసి 12.6 కిలోమీటర్స్ డ్రాప్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి డ్రాప్ చేసింది. దీనికి వచ్చేసి 17 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 12.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 37 మినిట్స్ అనే టైం పట్టింది. 221 రూపీస్ అని మనకి ఇచ్చింది అమౌంట్. దీనికి వచ్చే నెక్స్ట్ రైడ్ వచ్చేసి రాణిగంజ్ నుంచి పికప్ 1.5 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి 14.3 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 319 రూపీస్ అమౌంట్ వచ్చింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 1 అవర్ టైం పట్టింది. దాదాపు 56 మినిట్స్ అనే టైం పట్టింది. అంటే ఇంకా 1958, 100 రూపాయలు ఇన్సెంటివ్, 2058 రూపాయలు అనేది అయింది. ఇప్పటికి టైం వచ్చేసి 7 అయింది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. 120 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి. మరి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తాడా అనేది ఒకటైతే వేసిండు, కానీ ఇది హోటల్ తాజ్ హిమాయత్ నగర్ హోటల్ తాజ్ అని వేసిండు. అది పికప్ చేసేటప్పుడు 2 కిలోమీటర్స్ ఉండే. యాక్సెప్ట్ చేసినాక 4 కిలోమీటర్స్ చూపించింది పికప్. 300 అమౌంట్, 19 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ 300 చూపించింది. అది కాక మళ్ళీ 4 కిలోమీటర్స్ పికప్ ఉందని నేను క్యాన్సిల్ చేసేసిన. అంటే ఆడికి ఎంత అయితే 19 కిలోమీటర్స్కి 300 అవుతుంది, వేస్ట్ అని క్యాన్సిల్ చేసిన. అది మరి అయితే ఓకే. అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ తీసుకుంటాను, రైడ్ తీసుకొని అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ నైట్. నైట్ అయిందిగా, గుడ్ నైట్. ఇప్పుడైతే 2 రైడ్స్ కంప్లీట్ అయినాయి. తర్వాత రైడ్స్ అయితే ఏం పర్లేదు, అనుకూలంగా పర్లేదు, ప్లస్ పర్లేదు, అసలు సరిగ్గా పర్లేదు. అటు మెహందీపట్నం ఆ సైడ్ వస్తుండు. ఇప్పుడు నా రంజాన్ సీజన్ కదా, ఆ సైడ్ వెళ్తే ఇరుక్కపోతాం, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకని యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడోలోనే అమౌంట్ వచ్చేసి 2500 అయింది. కరెక్ట్ కాదు, 10 రూపాయలు తక్కువ, 2500 అయింది. చూపిస్తే చూడండి ఆ 2 రైడ్స్ అనేది. ఇదిగోండి టోటల్ వచ్చేసి 162 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము ఈరోజు. డ్యూటీ అయితే బంద్ చేసిన. ఇప్పుడు మైలేజ్ వచ్చేసి 15.6 ఇచ్చింది పర్ లీటర్కి. అంటే కరెక్ట్ 1000 రూపాయలు డీజిల్ అనేది తాగింది. 1000 రూపాయలు. ఇంకా చూపించాను ఆల్రెడీ. ఓకే, ఇది ఇప్పుడు ఇదిగోండి పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్. ఇది విల్లా నెంబర్ 56. ఇది తప్పు చూపిస్తుంది, విల్లా నెంబర్ కాదు ఇది. డివిఎస్రీ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లోకి నుంచి పికప్ చేసుకున్న. డ్రాప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ మియాపూర్ గచ్చిబౌలి మియాపూర్ హైవేలో డ్రాప్ చేశాను. 143 రూపీస్ అమౌంట్ వచ్చింది. 28 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. మనకు వచ్చేసి 143 ఇచ్చింది. 31 మినిట్స్ టైం పట్టింది. టైం ఎక్కువ పట్టిందని నేనే 200 చేయండి అని చెప్పాను. 200 చేసిండ్రు. అమౌంట్ అయితే ఇచ్చిండ్రు, మనకి 200 ఇచ్చిండ్రు ఈ రైడ్కి. 5 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్కి 200 అడిగిన ఇచ్చిండ్రు. దాని తర్వాత వచ్చేసి ఇంకొక రైడ్ అయింది.
పికప్ వచ్చేసి 2.1 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 9.5 కిలోమీటర్స్. దీనికి ఇది వచ్చేసి ఇది ఐబిఎస్ క్యాంపస్ హాస్పిటల్ ఉంది కదా, ఇది ఎక్కడ అంటే ఇది స్కై వ్యూ 10 బిల్డింగ్ ఉంది కదా, అక్కడి నుంచి పికప్. ఆ సైడ్ హాస్పిటల్ ఉంది కదా ఒకటి దాడ. డ్రాప్ వచ్చేసి 9.5 కిలోమీటర్స్ డ్రాప్, బంజారా హిల్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 23 మినిట్స్ టైం పట్టింది. 194 రూపీస్ అమౌంట్ వచ్చింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. 9.6 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను మొత్తం. టోటల్ వచ్చేసి 2438 రూపాయలు అయింది. కస్టమరు 140 రూపీస్ అంటే 200 అడిగినా అని చెప్పినా కదా, అదొకటి 200, అదొకటి 50 రూపీస్ ఎక్స్ట్రా సరిపోయింది. ఇంకా 2500 అనేది అయింది మనకి బిల్లు ఈరోజు. టైం ఏంటంటే 10 అయింది. బంజారా హిల్స్ నుంచి ఖాళీగా వచ్చిన 9:30 అనుకోండి. 5 అవర్స్ డ్యూటీ చేశాను. మార్నింగ్ వచ్చేసి 4 అవర్స్ చేశాను. టోటల్ వచ్చేసి 9 అవర్స్ డ్యూటీ. 9 అవర్స్ డ్యూటీ చేస్తే 1500 అనే మిగిలింది మనకి. 1500 అనే మిగిలింది. డీజిల్ బొంగ, డీజిల్ 1000 రూపాయలు డీజిల్ తాగింది ఈరోజు. 162 కిలోమీటర్లు తిరిగినాము. అదైతే ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, అయితే ఇది ఈరోజు వీడియో అయితే ఇది 1500 మిగిలింది ఈరోజు. ఇంకేం లేవు అబ్బా చెప్పాకే. ఓలా అయితే ఆన్ చేయలేదు, మరి దారుణంగా ఇస్తుండు ఓలాలో. మీరు కూడా ఆలోచించుకొని డ్యూటీ అనేది చేసుకోండి. ర్యాపిడో చేయాలా ఓలా చేయాలా అనేది. ఓలా అయితే బంద్ చేస్తేనే బెస్ట్. దాంట్లో వచ్చేసి దీనికి మైనస్ చెప్తా చూడండి. ఓలాలో రేట్ కార్డ్ లేదు, ర్యాపిడోలో రేట్ కార్డ్ ఉంది. ఓలాలో పార్ట్నర్ కేర్ లేదు, ర్యాపిడోలో పార్ట్నర్ కేర్ ఉంది. ఓలాలో డిస్టెన్స్ సరిగ్గా అప్డేట్ కాదు. ఎక్స్ట్రా కిలోమీటర్ పోయినా మనకి అమౌంట్ అయితే ఏం రాదు. అదే ర్యాపిడోలో అయితే మనం ఎక్స్ట్రా కిలోమీటర్ వెళ్ళినా కానీ అప్డేట్ అవుతుంది. ఒకవేళ అప్డేట్ కాకుంటే మనం కస్టమర్ కేర్ కాల్ చేసి ఇట్లా ఇంత ట్రావెల్ చేశాను నేను, ఇంతనే నాకు అప్డేట్ అయిందని చెప్పినట్లయితే వాళ్ళు మాన్యువల్గా అనేది అప్డేట్ చేస్తారు. ఆ అమౌంట్ కూడా మనకి అప్డేట్ చేసిన అమౌంట్ కూడా మనకి వ్యాలెట్లో అనేది యాడ్ చేస్తారు, ర్యాపిడో వ్యాలెట్లో. అది ఇంకా ర్యాపిడోలో వచ్చేసి మినిమం మనం ఎంత తక్కువ చేసుకున్నా కానీ 15 రూపీస్ అనేది ఖచ్చితంగానే తీస్తాడు. కిలోమీటర్ 15 రూపీస్ అయితే ఖచ్చితంగానే తీస్తాడు. నెక్స్ట్ అదే ఓలాలో అయితే 10 రూపీస్ కిలోమీటర్, 9 రూపీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ కార్డ్ లేదు, అదే ఉన్నా. ఇంకా రేట్ కార్డు ఒకటి ఉండింటే ఓలాలో రేట్ కార్డు మనకు డిస్టెన్స్ కూడా సరిగ్గా ఇయ్యడు. ప్లస్ ఓలాలో ఇంకోటి వచ్చేసి పికప్ వచ్చేసి బాగా లాంగ్ ఇస్తాడు. ర్యాపిడోలో అట్లా కాదు, 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చేస్తాడు. ఒకవేళ మనకి దగ్గరలో రైడ్ ఉంటే పక్కనే ఉన్నా కానీ పక్కనే ఇచ్చేస్తాడు. కానీ ఓలాలో వచ్చేసి పక్కనే ఉన్నా కానీ ఇయ్యడు. ఖచ్చితంగా 4 కిలోమీటర్స్ వెళ్ళు, 3 కిలోమీటర్స్ వెళ్ళు అని అంటాడు ఖాళీగా. అది మరి అయితే ఓలాకి ర్యాపిడోకి. యూబర్ గురించి అయితే మనకు తెలియదు, అది మనం చేయట్లే కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు. అదన్నీ చూడాలి ఇంకా ఫ్యూచర్లో యూబర్ గురించి. యూబరు ఐడి చేసుకుందామని అనుకుంటున్నా కానీ ఇంకో ఐడి చేద్దామని అనుకుంటున్నా కానీ ఇంకో ఐడి చేయాలంటే దాదాపు 5000 వరకు ఖర్చు అవుతుంది. అది చేయాలి అంటే ఎందుకో ఒకసారి చేయాలనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా పేమెంట్ అన్నా ఇది అమౌంట్ చాలా తక్కువ ఇస్తుంది కదా, చేసి వేస్ట్ కదా. అసలు యూబర్ ఫస్ట్ నుంచే అమౌంట్ తక్కువ ఇస్తుండు, అందుకు ఆలోచిస్తున్నా. చూద్దామైతే. ఇప్పుడు యూబర్ ఐడి నాకు కావాలి అంటే నాకు 5000 వరకు అయితే ఖర్చు అవుతుంది. అందుకున్నా కాముకున్నా ఆలోచించుకొని ఫ్యూచర్లోనే చూడాలి ఇంకా. ఓకే, అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే మీకు రిప్లై ఇస్తాను. నేను కామెంట్ అనేది ఖచ్చితంగా చూస్తే ఖచ్చితంగానే రిప్లై అనేది వస్తుంది మీకు. అది మరి. ఓకే, అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ.